ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభనేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు కార్యం చేయాలని, కాపుదల పెట్టాలని దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినమున మా సంఘంలో ఒక భయంకరమైన సంఘటన. ఎందుకంటే ఒక వ్యక్తి, మా సంఘస్థులు, మా సంఘం బిడ్డ కుమారుడు, మరి తను ఒక ఊరు నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఆన్ ద స్పాట్లో చనిపోయాడు. చిన్న పాప ఉంది. నిజంగా మేము మా సంఘము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే చక్కటి భక్తి కలిగిన వారు, ఆయన చక్కటి ప్రార్థన, ఉపవాసము, మందిరానికి రావటం, దేవునికి దశమ భాగం ఇవ్వటం చక్కటి క్రమం. కానీ దేవుడు మరెందుకు అలాంటి మరణానికి అనుమతి ఇచ్చారో మనకైతే తెలియదు. కానీ దేవుని యొక్క అందుకంటే డిసెంబర్ నెల వచ్చిందంటే ఏదో ఒక శోధన మనకి ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటుంది. మెలకు కలిగి ఉండండి అమ్మా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థనతో ముందుకెళ్ళండి. ప్రార్థన జీవితంలో కలిగి ఈ చివరి ఎండింగ్ 12 నెలల మనం దాటి కొత్త సంవత్సరంలోకి రావాలి అంటే మనం అడావుడి కాదు, పనులు కాదు, కానీ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది చేసుకోండి, ఆ దుష్టుని బంధించండి. సరేనా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము కీర్తన గ్రంథము 126వ దావీదు కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన వారిని రప్పించును. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంటను కోసెదను. నిజంగా చక్కటి మాట కదండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉంచాడు. నిజమే. ఆ గొప్ప కార్యాలు ఏమై ఉన్నాయో, ఆ గొప్పతనంలో ఉన్నటువంటి కృప ఏమైందో, దేవుడి దగ్గర ఉన్న ఆ గొప్పతనము, గొప్ప కార్యాలు, గొప్ప కృప, అది ఏమైందో మనకు తెలియదు. కానీ దేవుడైతే మన కోసము గొప్ప కార్యము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము సంతోషభరితులమైతే చెప్పండి ఏంటంట? గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతే. నిజంగా ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకు, నీ ఇంటి కొరకు గొప్ప కార్యం ఏదో దేవుడు దాచి ఉంచాడు. అదేంటి అంటే కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానం అనే పంటను కోసెదరు కదా. నిజమే. ఏది విత్తుతున్నామో ఆ పంటనే కోస్తాము అని బైబిల్లో చెప్పిన రీతిగా కన్నీళ్లతో విత్తువాడు కదా. ఇక్కడ చక్కగా గొప్ప కార్యాన్ని అనుభవించేవారు జీవితంలో కన్నీళ్లతో విత్తుతారట. నిజమే. కన్నీళ్లతో విత్తువారు ఎంత అద్భుతమైన తెలుసా? కన్నీటిలోనంట మొలకేసే గొప్పతనం ఉందంట. కన్నీరు కారవటం చాలా దేవునికి ఇష్టం. కన్నీటి ప్రార్థన దేవుడు చాలా ఇష్టపడతాడు. నిజంగా ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరు కారుస్తున్నావా? ఎవరితోనున్నప్పుడు కన్నీరు విడుచుచు ప్రార్థిస్తున్నావా? లేకపోతే నీకు మోకరించినప్పుడల్లా కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నావా? ప్రభు అంటున్నాడు, సంతోషగానం అనే పంట నీవు కోస్తావు. అదే నీ కొరకు దేవుడు దాచి ఉంచిన గొప్ప కార్యం. ఆమెన్. హల్లెలూయా. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవాడంట. సంతోషముతో పనులు మోయిచు వస్తాడట. ఎంత బాధ. నిజమే. గుప్పిడి విత్తనాలు పట్టుకొని ఏడ్చుకుంటూ ప్రార్థించాడు. నిజమే. చిన్న వ్యాపారం మొదలు పెట్టావా? చిన్న కార్యం మొదలు పెట్టావా? చిన్న పనిని మొదలు పెట్టావా? దేవుడు ఏదైనా సరే అది చిన్నదాన్ని పెద్దదానిగా చేయబోతున్నాడు. చిన్న కార్యాన్ని పెద్ద కార్యంగా చేయబోతున్నాడు. చిన్న బిజినెస్ను, చిన్న పనిని దేవుడు గొప్ప పనిగా, అందుకే ఆయన అక్కడ అన్నాడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. నిజమే. ఏ పని తలపెడుతూ అది చిన్నది అనుకుంటున్నావా? అందుకే సంతోషగానం అనే పంటను కోస్తావు. పిడికేళ్ళు చేత పట్టుకుని పోవచ్చు, సంతోషగానం చేసి పనులు మోసుకుతావు. ఈ చిన్నదే రేపటి దినమున నీకు బహు ఆశీర్వాదకరమైనది. ఈ చిన్న పని, లేదా ఈ చిన్న ఉద్యోగమే, లేదా ఈ చిన్న వ్యాపారమే, లేకపోతే నువ్వు తలపెట్టిన ఆ చిన్న పని బహు దీవెనకరముగా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్ చెప్పు. ఎంత గొప్ప దేవుడు కదండి. నిజమే. మనం నమ్మాలంతే.
మనం విశ్వాసం ఉంచుకోవాలి, మనం ధైర్యంగా ఉంచుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే మనం అటు ఇటు ఉండొద్దమ్మా. ఎందుకంటే ఉంటే పరిపూర్తిగా దేవునిలో ఉండాలి, లేదంటే లోకములో మనం ఉండాలి కదా. పరిపూర్ణముగా దేవుల్లో ఉండడానికి ప్రయత్నించండి. పరిపూర్ణంగా దేవుని చేత నిలబట్టకు మీరు ప్రయత్నం చేయండి. అలాంటప్పుడే దేవుడు మనకి నిత్యము తోడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, నిజంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప కార్యం చేస్తాను. తర్వాత నీ కన్నీళ్లకు దేవుడు విడుదలిచ్చి ఆయన ఏమనంటే సంతోషగానం అనే పంటను నువ్వు కోయబోతున్నావు, తప్పకుండా కోస్తావు. ఆమేన్. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో సంతోషగానం అనే పంటను కోయడానికి దేవుడు దాచి ఉంచిన గొప్ప కార్యాలను మీరు ఖచ్చితంగా అనుభవించబోతున్నారు. కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ఉదయకాలంలో తండ్రి ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి ఒక్కరి యొక్క కోరిక తీర్చి వారికి మంచి ఆయురారోగ్యాలు ఆశీర్వాదాన్ని ప్రభు మీరు కలగజేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరి రేపు రాత్రికి రేపు రాత్రికి సెమీ క్రిస్మస్ ఉంది. మీరు అందరు కూడా వచ్చి దేవుని సన్నిధిలో పాలపంపులు పొందాలి. దేవుని పిల్లల యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూడాలి. 30వ తారీఖు వాగ్దానాల పండుగ ఉంది. ఖచ్చితంగా అందరూ వచ్చి వాగ్దానాలు తీసుకొని ప్రభుని గణపరచాలని మనం చేస్తూ, తెల్లవారుజామున క్రిస్మస్ పండుగ 4 గంటలకి 25వ తారీఖు తెల్లవారుజాము 4 గంటలకి ఇక్కడ వర్షిప్ జరుగుద్ది. మీరందరి కుటుంబాలుగా వచ్చి దీవించబడుదురుగా.